వరలక్ష్మి గారు నమస్తే అండి. మరి ఓడిపోయిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు ఫస్ట్ టైం ప్రెస్ ముందుకు వచ్చి మాకు గత ఎలక్షన్లో 40% ఓట్ షేరింగ్ మాకు వచ్చింది, మేము 3 రాజధానులకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అమరావతి ప్రాంతానికి సంబంధించిన మహిళగా ఎలా చూస్తారు దీన్ని? మేము బొత్స సత్యనారాయణ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామండి. బొత్స సత్యనారాయణ గారు గెలిచినప్పుడు గెలిచిన అహంకారంతో ఇదంతా శ్మశానం అని చెప్పాడు. మరి అదే శ్మశానం ఇవాళ జెట్ స్పీడ్లో జేసీబీలో వచ్చి తీసి పారేస్తున్నారు. మొత్తాన్ని మీరున్నప్పుడు చెయ్యాలని చేశారు శ్మశానం. అట్లాగే 3 రాజధానులు చేస్తా, నేను పోతా, నేను రేపు పోతా, నేను ఆ పండక్క పోతా, ఈ పండక్క పోతా అని మీ పాళ్ళు కట్టుకొని 270 మంది రైతులు చచ్చిపోయారు. మీ గోలకి రేపు పోతారేమో అని చెప్పి గుండెలు ఆగిపోయి చచ్చిపోయిన వాళ్ళు 270 మంది మీ పొట్టను పెట్టుకున్నారు. ఇంకా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా 40% మాకు ఓటింగ్ వచ్చిందంటే ఏం చేస్తారు మీరు? 40% వచ్చినా, మీకు 50% వచ్చినా, మీకు వచ్చిన సీట్లు 11. ఓటింగ్ ఎంత వచ్చింది కాదు, ఎన్ని సీట్లు వచ్చి మీరు అసెంబ్లీలో కూర్చున్నారని చెప్పి చెప్పండి. ఆ మాటకి చెప్పండి. 11 సీట్లతో మీరు అసెంబ్లీలో ఏమీ సాధించలేమని ఇవాళ వాళ్ళకి తెలిసింది. ప్రతిపక్ష హోదా కూడా లేదని తెలిసి సిగ్గు లేకుండా అయ్యన పాత్రుడు లేఖ రాశారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని. ఏ రకంగా ఇస్తారు? నువ్వు ఇస్తావు ప్రతిపక్ష హోదా? నువ్వే కనుక ఇస్తావు. నువ్వు 23 మంది ఉంటేనే మా వాళ్ళందరూ కలిసి నిన్నేం చేస్తారో చూడు ఒక్కసారని ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి అసెంబ్లీలో వాగాడు జగన్మోహన్ రెడ్డి. మేము ఒక్కసారి తలుచుకుంటే మేము 23 మంది ఏమవుతారో అని నువ్వు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కూడా మీ వాళ్ళు ఆగుతున్నా కూడా మాట్లాడకుండా కూర్చున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇవాళ నీకు ఏ రకంగా వాళ్ళు ఇస్తారు? కాబట్టి 11 సీట్లు వచ్చి 3 రాజధానులు కాకపోతే 30 పెట్టుకో, నీ ఊళ్ళోనే పెట్టు. నీ ఊళ్ళో చీపురు పల్లిపోతేనే నీకు గతి లేదు. ఇవాళ చీపులు తీసుకు కొట్టారు నిన్ను, పోరా బాబు ఇంటికి బొమ్మని చెప్పి. ఇంకా సిగ్గు లేకుండా 3 రాజధానులు పెడతా, 6 రాజధానులు పెడతా, 3 రాజధానులు నీ ఇంటో కట్టుకో, నీ ఇల్లు జగన్మోహన్ రెడ్డి ఇంటో, మరి అన్నాళ్ళు కనుక ఆయన పెద్దిరెడ్డి గారి ఇంటో, మీరందరూ 33 రాజధానులు, 13 రాజధానులు, 3 రాజధానులు మీ ఇంటోనే కట్టుకోండి. నిజంగా మీకు పిచ్చి తలకెక్కింది, రోకలు తలక చుట్టమన్నాడంటే అనకడికి అక్కడ పిచ్చి ముదిరిందని. మీకు బాగా పిచ్చి ముదిరింది. ఏం చెయ్యాలో తెలియక ఇవాళ ఏం చెయ్యాలో అని మాట్లాడితే ఒకడొచ్చి 40 సీట్లు వచ్చినాయి అంటాం, ఒక ఆమె వచ్చి పక్కన రేవంత్ రెడ్డి గెలవలేదా, స్టాలిన్ గెలవలేదా? మరి మేము ఎట్టా అంటే మీకు 40 సీట్లు వస్తే పోయినసారి వచ్చినాయి చంద్రబాబు గారికి 40 సీట్లు, 40% ఓటింగ్ వాళ్ళకి వచ్చింది పోయినసారి చంద్రబాబు గారికి. వస్తే వాళ్ళు ప్రతిపక్ష హోదా 23 సీట్లు ఇచ్చారు కానీ ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారు ప్రతిపక్షం లాగా. మీకు ఇప్పుడు ఆ 40% ఓటింగ్ వచ్చినా మీకు 70% వచ్చి సీట్లు అయ్యి మీయే గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకురండి, ఆ 40 మందిని అన్న తీసుకురండి. ఆ 40% ఓట్లకి తీసుకొస్తే అప్పుడు మీరు అన్న చెల్లిద్ది. కాబట్టి మీ ఓట్లు మీకు ఉండయి అనుకుంటున్నారు కదా. 40% ఓట్లు ఎందుకు ఓడిపోయారో ఆత్మవిమర్శ లేదు. ఇంకా మైకులకి ఎక్కి మీడియాల ముందుకు వచ్చి సిగ్గు లేకుండా ఇంకా 40 వచ్చినాయి, మాకు 50 వచ్చినాయి, వాళ్ళు గెలిచారు, మేము ఎందుకు ఓడిపోయాం, ఈవీఎంలు ట్రాప్ చేశారు. మరి పోయినసారి నువ్వే చెప్పింది ఈవీఎంలు ట్రాప్ చేశారంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి వైనంగా వచ్చి చెప్పాడు. ఓటేసినమ్మ పక్కన సైకిల్ వచ్చిందా, అస్తం వచ్చిందా, ఫ్యాన్ వచ్చిందా చూసుకొని ఓటేసి పోయారు. ఎందుకు అయ్యిద్దా అన్న అట్టాగా ఇప్పుడు మాత్రం ఎందుకు అయింది? నీ మాటలు ఈసారి అందరు ఫాలో అయ్యారు. పోయినసారి తెలియలేదు కానీ మాకు కూడా ఈసారి చక్కగా మేము కూడా నొక్కితే సైకిల్కే వచ్చింది, ఓటేసామని యువతలకు వచ్చాం. అట్టాగా నీ 11 సీట్లు వచ్చిన ఫ్యాన్ వచ్చిందని యువతలకు వచ్చి ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ఈ పిచ్చివాగుడు మానుకోండి. 3 రాజధానులు కాదు, ఈసారి మిమ్మల్ని భూస్థాపితం చేయాలనుకుంటున్నాం. ఎక్కడికి పోయినా సరే అమ్మాయి వాళ్ళు రాకూడదని దండాలు పెడుతున్నారు. ఏ ఊళ్ళు పోయినా మేము బయట మొక్కులు తీర్చుకోవటానికి అమరావతి ఉంటుంది చంద్రబాబు గెలిస్తే అని చెప్పి మొక్కున్నామండి మేము అందరం. ఎందుకంటే భూములు ఇచ్చాం, మరి ఊరకనే అందరం నాశనం అయిపోతున్నామని. ఆ మొక్కులు తీర్చుకోవడానికి మేము దూరం పోయినప్పుడు కూడా ప్రతి వాళ్ళు దండం పెడుతున్నారు, అమ్మ వాళ్ళని రాని బాకండమ్మా, వాళ్ళు వస్తే అసలు నాశనం అయిపోయాం, ఇప్పుడే కళకళలాడుతున్నాయి. వచ్చిన నెలకే ఇవాళ నిజంగా ఎంత మార్పు వచ్చిందంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే రాష్ట్రం కళకళలాడుతుంది. నిజంగా ఒక ఉత్సాహం ప్రతి వాళ్ళల్లో చేస్తాడు అని చెప్పి. ఇవాళ చంద్రబాబు గారిని మనం ఒకటి గమనించాలండి. ఆయన మంచి బిజినెస్ మ్యాను. ఇది మన 8 అమరావతిలో ఉన్న పొలం పెట్టి ఆయన మంచి బిజినెస్ స్టార్ట్ చేశారు కూడా. ఇప్పటికే 1500 ఎకరాలు దేనికో పెట్టామని కూడా స్టార్ట్ చేశారు, మాల్స్కి ఇచ్చామని. అలాంటి మంచి బిజినెస్ మ్యాన్ నువ్వు చేయలేక మానుకున్నావు. ఎడారిలో కూడా ఇసుక అమ్మే తెలివి ఉంది బాబు గారికి. కాబట్టి మేము చాలా నమ్మకం ఉంది, అభివృద్ధి పదం వైపు రాష్ట్రం నడిపిస్తాను. నువ్వు 3 రాజధానులు, మీ ఇంటో హైకోర్టు ఒక గది, మరి సచివాలయం ఒక గది, అసెంబ్లీ ఒక గది పెట్టుకొని మురిసిపోండి. ఎవడిళ్ళల్లో వాళ్ళు ఈ అన్నాళ్ళల్లా అట్ట పెట్టుకొని దాంట్లో కాసేపు ఆ సీజన్ అప్పుడు ఆ సీజన్లో అసెంబ్లీ సీజన్ అప్పుడు అసెంబ్లీలో కూర్చోండి ఆ గదుల్లో. అప్పుడు నాకు ఆ ఉద్దేశం ఏంటంటే అసలు ఆ 175 మందిని జగన్మోహన్ రెడ్డి పిలిచి అసలు ఇంట్లోనే చేసుకున్నాడేమో, 40% వచ్చింది నేనే ముఖ్యమంత్రిని అని చేశాడేమో వీళ్ళ ముందు, అది బయటికి రానియట్లేదేమో అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేస్తాడు కూడా అట్ట. నేనే గెలిచాను 40 వచ్చిందని ఇంట్లో చేశాడేమో, అందుకే వీళ్ళు పోయారేమో మంత్రులు ఈ మధ్య తాడాపల్లి ప్యాలెస్కి. కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నష్టం ఏమీ లేదు, సిగ్గు లేకుండా అంటున్నారు. ఇంకా మేడం ముఖ్యంగా ఈరోజు
పెన్షన్ల పంపిణీ విషయానికి వస్తే గతంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరిగింది గత 2 ఏళ్ళు కాకుండా అంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? అసలు పెన్షన్ల పంపిణీ ఏ విధంగా జరిగిందంటారు? అసలు వాలంటీర్లకి ఎంత అన్యాయం జరిగిపోతుందో వాళ్ళకి తెలియట్లేదా అండి? వాలంటీర్లు కావాలని జగన్మోహన్ రెడ్డి పెట్టి ఎవరన్నా గవర్నమెంట్ ఉద్యోగి అంటే ఆయనకి ఎంత స్కేల్ ఉండాలి వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి నిర్ణయించారు మనకి వాళ్ళకి ఎంత స్కేల్ ఉండాల్సిందే ఈ జీతం ఉండాలి నెలకని. మీరు వాలంటీర్లను పెట్టి మీ గవర్నమెంట్ ఉద్యోగం అని 5 ఏళ్ళు ఇస్తా వాళ్ళ రేషన్ కార్డులు తీసేసి వాళ్ళకి వచ్చే ఇవన్నీ ఆపేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసావు నువ్వు. అదే వాలంటీర్లు వాళ్ళు లేకుండా సచివాలయం సిబ్బందితో మన ఎలక్షన్ కోడ్ అని తీసేసి ఇచ్చినట్టు ఉండారు. అదే సచివాలయం సిబ్బంది వాళ్ళు ఇచ్చారు. నష్టం ఏంటి? వాలంటీర్లు లేనప్పుడు ఆ పని చేసే అంగన్వాడీ కానీ ఆశా వర్కర్లు కానీ చేశారు ఆ పని. నష్టమేముంది వాళ్ళ? కాబట్టి వాళ్ళ వాలంటీర్ వ్యవస్థలో ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉందండి. బాబు గారు ఆలోచించే చేశారు. ఇప్పటికైనా వాలంటీర్లు మాకు పోయినాయి అని బాధపడొద్దు ఎవరు. నిజంగా మీరు చెప్తారా? ఆయన కాదు, ఆయన ఉద్దేశం కూడా అదేనండి బాబు గారిది. ఎవరైనా చదువుకున్న వాళ్ళు చదువుకున్నంతగా ఆ చదువుకు తగ్గట్టు ఉండాలనేది ఆయన అభిమతం. మా బాబు గారిది ఎప్పుడూ అంతే ఆయన. కాబట్టి మీరు చదువుకొని డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు 5 ఏళ్ళకి ఇవ్వకూడదని ఆయన ఉద్దేశం. వాలంటీర్లను అవమానించాలని కాదు, గమనించాలి మీరు కూడా. మీకు మంచి స్కిల్స్ ఏర్పాటు చేసేది కూడా మొన్నే కదా, అది కూడా పెట్టారు కదా, దాని మీద కూడా సంతకం పెట్టారు. కాబట్టి మీరు అందరు స్కిల్ డెవలప్మెంట్స్ బాగా చేసేనవి వచ్చేది కూడా పెట్టామని చెప్పాడు. చాలా ఏ రాష్ట్రంలో లేదంటే ఇది ఆంధ్రాలోని ఇప్పుడు కొత్తగా వచ్చిందని చెబుతున్నారు. అలాంటిది పెట్టారు కనుక చక్కగా వాలంటీర్లు కాదు ఎవరైనా సరే ఇప్పుడు మా పిల్లలైన దాంట్లో నేర్చుకొని స్కిల్స్ పెంచుకొని కొంచెం మంచి ఉద్యోగాల్లో ట్రై చేసి మంచి జీతం పొందాలని మా కోరికండి. వాళ్ళ నష్టం ఏమీ లేదు. వాలంటీర్లు కాకపోతే ఊళ్ళో వాళ్ళే ఇస్తారు. ఏముంది? ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చారు, తర్వాత వార్డు ఇన్ఛార్జిలో ఎవరో నాయకులో వచ్చి ఇస్తామంటున్నారు. మీకు సచివాలయం సిబ్బంది చక్కగా ఎమ్మటుండి ఫోటోలు తీసేస్తున్నారు. సచివాలయం సిబ్బందికి ఇంకేం పని ఉంటుంది? ఆడ ఈ కూడా ఇలేరా వాళ్ళు? వాళ్ళకి ఏం పని ఉందండి? వాళ్ళకి వచ్చిన వాళ్ళే పని చేయటం. ఇట్లాంటి 1 తారీఖు ఒక్కరోజే కదా వాళ్ళకి పని, తర్వాత ఏం పని ఉండదు కదా. 1 తారీఖు 2వ తారీఖు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పనులు అప్పుడు వెనకటి రోజులే బాగుండేయండి. ఈయన వచ్చాక ఈ రకంగా రాష్ట్రం డబ్బు ఖజానా కూడా ఆగం చేశాడు. పిచ్చి వాళ్ళకి పదవులు ఇస్తే ఎట్టాగే ఉంటుంది అనుకుంటున్నాం. ఇప్పటికైనా ఇంట్లో రోజు ప్రమాణ స్వీకారం చేసుకో. ముఖ్యమంత్రి నేనే, చంద్రబాబు జగన్ అనే నేనని నువ్వు పెద్ద బోర్డు పెట్టుకున్నావు నీ ఆఫీసులో. అట్టాగే రోజు చంద్రబాబు జగన్ అనే నేనని రోజు ప్రమాణ స్వీకారం చేసుకో. నువ్వు ఎవరు వద్దనరు, ఇంట్లో పెట్టుకో. నువ్వు చాలా ఆనందంగా గడపమని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నావు అండి. మెదలకుండా కూర్చొని ఇట్లాంటి పనులు చేసుకో నువ్వు ఇంట్లో ఎవరు మీడియాకి ఇవ్వకుండా బాగుంటుంది. అప్పుడు వెనకటి రోజులే బాగుండేయండి. ఈయన వచ్చాక ఈ రకంగా రాష్ట్రం డబ్బు ఖజానా కూడా ఆగం చేశాడు. పిచ్చి వాళ్ళకి పదవులు ఇస్తే ఎట్టాగే ఉంటుంది అనుకుంటున్నాం. ఇప్పటికైనా ఇంట్లో రోజు ప్రమాణ స్వీకారం చేసుకో. ముఖ్యమంత్రి నేనే, చంద్రబాబు జగన్ అనే నేనని నువ్వు పెద్ద బోర్డు పెట్టుకున్నావు నీ ఆఫీసులో. అట్టాగే రోజు చంద్రబాబు జగన్ అనే నేనని రోజు ప్రమాణ స్వీకారం చేసుకో. నువ్వు ఎవరు వద్దనరు, ఇంట్లో పెట్టుకో. నువ్వు చాలా ఆనందంగా గడపమని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నావు అండి. మెదలకుండా కూర్చొని ఇట్లాంటి పనులు చేసుకో నువ్వు ఇంట్లో ఎవరు మీడియాకి ఇవ్వకుండా బాగుంటుంది.